రానున్న 5 ఏళ్లు మన నియోజకవర్గాన్ని ఎవరు పాలించాలో, మన రోజువారీ జీవితం సాఫీగా సాగిపోయేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఎవరు కల్పించాలో నిర్ణయించే అధికారం ప్రతి ఒక్కరి చేతిలో ఓటు రూపంలో ఉంటుంది. కష్టార్జితంతో కొనుక్కునే ఏ వస్తువైనా సరే 1కి 10 సార్లు సరిచూడదనే దాన్ని మనం సొంతం చేసుకోలేం. అలాంటిది 5 ఏళ్ల మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు వేసే విషయంలో ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించకూడదని పలువురు సీనియర్ సిటిజన్లు సూచిస్తున్నారు. ఈ నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఓటర్లందరూ కూడా సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటు హక్కును వినియోగించే ఓటర్లు ఎలా ఉండాలి, గతంలో ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఓటర్లు చదువుకునే వాళ్ళు పట్టణాలలో కూడా ఓటు పర్సంటేజ్ తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నిటిపై ఇక్కడ మన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నాము. సీనియర్ సిటిజన్స్ వారి అనుభవాలు, వారు అనేక సార్లు ఓటు వేస్తున్నారు కాబట్టి ఈ యువతకి వారు ఎలాంటి స్ఫూర్తిగా నిలుస్తారనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అప్పుడు మీరు ఓట్లు ఉన్న పరిస్థితికి మీరు యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? అప్పుడైతే కొంచెం కరప్షన్లో ఇట్లా ఇంకు వేయడాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి బ్యాలెట్ పేపర్లో. ఇప్పుడున్న జరిగే తీరుకి ఇప్పుడున్న బ్యాలెట్ సిస్టమ్కి బాగానే ఉంది. ఇది ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకుంటే తప్పు జరగదని భావిస్తున్నాం అందరూ. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్క ఓటు కాబట్టి ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ముఖ్యంగా ఈ ఓటు ఈసారి చాలా చైతన్యం తీసుకొచ్చారు ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ మొబిలైజ్ చేసి. సో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఎవరన్నా ఎన్నుకోవాలో వీళ్ళే ఓటుతోనే డిసైడ్ చేసేయచ్చు. ఓటు ఉన్న ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవటం అది ప్రజాస్వామ్యానికి మంచిది. ఓటు ఒక ఆయుధం లాంటిది. ఓటు ద్వారా మనకి నచ్చిన వ్యక్తిని పరిపాలన బాగా చేసి అవినీతి చేయకుండా ఉండే వ్యక్తిని ఎన్నుకోవచ్చు. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఈసారి ముందు పోయి ఓటు వేసిన వాడికి ఒక బ్యాడ్జీ ఇవ్వటం అని గుర్తించడం కూడా చేస్తూ ఉంది. క్యాంపెయినింగ్ కూడా బాగా చేస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ప్రతి చోట బోర్డులు. యువత కీలకం అండి. ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఓటు వేయకుండా లేను నేను. ప్రతి ఒక్కరికి ఎవరికొకరికి వేస్తానే ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నేను మన రాష్ట్రానికి అభివృద్ధి ఎవరు చేస్తారో ఆలోచించి ఓటు వేయమని చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఓట్లు వేయటం లేదు సార్. వాళ్ళు కూడా ఓట్లు వేసేటట్టు కొన్ని గవర్నమెంట్ కలెక్టర్ కానీ వీళ్ళు చైతన్యపరుస్తున్నారు. ఏది పేపర్ మూలకంగా కానీ యాడ్లు కానీ అన్ని విధంగా ఇంకా చైతన్యపరిచి ఓటు కంపల్సరీ వేసేటట్టు మనం చేయాలి సార్. దాదాపు నేను 18 సంవత్సరాల నుంచి వచ్చిన నేను ఓటు హక్కును వినియోగించుకుని రెగ్యులర్గా ఎక్కడున్నా కూడా ఏ ఊర్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగ ప్రశ్న హక్కు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. మనం మార్కెట్కి పోతే కూరగాయలు కూడా 1-10 షాపు తిరిగి ఏ పుచ్చిపోయిన ఉన్నాయా, ఏడ ఉన్నాయి, ఎలాంటి అని మంచి క్వాలిటీ చూసుకుంటాం. అలాంటిది మనల్ని 5 సంవత్సరాలు పరిపాలించే రాజకీయ నాయకుల గురించి మనం కనీసం ఒక్కరోజు ఆలోచించి ఏ నాయకుడు మనల్ని అభివృద్ధి చేస్తాడా, రాష్ట్రం ఏది చేస్తాడా ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో. ఈ మధ్య బిఎల్ వాళ్ళు కూడా డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయిన్ చేసి స్లిప్లు ఇవ్వడం జరుగుతుంది. గతంలో రాజకీయ నాయకులు వచ్చి ఆ స్లిప్లు ఇచ్చేది, ఆ కలర్ని చూసి ఎవరు ఓటు వస్తున్నారా కూడా ఏజెంట్లకు తెలిసిపోతుండేది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. యువత కంపల్సరిగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలా. విఘ్నులైనటువంటి చదువుకున్నటువంటి యువత, విఘ్నులైన వారు వచ్చి ఓటు పోల్ చేసి మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలా. సమాజం గురించి తెలిసిన వ్యక్తికి వేస్తే మన సమాజం బాగుపడుతుంది. ఓటు వేసే బాధ్యత అందరిది. ప్రతి పౌరుడు, ప్రతి వాళ్ళు ఓటు వేయాలి. ఎంత చదువుకొని మేధావులు అంటారో బయటకు వచ్చి అది ఇది మాట్లాడతారే కానీ విశ్లేషణలు అయ్యి ఓటు కడిగి పోరు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలి. చాలామంది డబ్బున్నోళ్ళు ఓటు మనకేం సంబంధం లేనేసి కేర్లెస్గా తీసుకుంటున్నారు. అలా మనకు నచ్చిన అభ్యర్థి లేకపోతే మంచి చేస్తారు అనుకునే అభ్యర్థిని మనం గెలిపించుకోలేకపోయామంటే రౌడీలు, స్మగ్లర్లు వచ్చి రాజ్యం వెళ్తే ఇంట్లో ఉండేవాళ్ళు మనకేం కాదులే అనుకుంటారు. అది యాక్చువల్గా వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి అభ్యర్థుల్ని, సత్యలత కలిగిన వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరూ ఓటుని కేర్లెస్గా తీసుకోకుండా, కొత్తగా ఓట్లు వచ్చే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆ పిల్లలకి ఓటు హక్కు గురించి అంత అవగాహన ఉండదు. పెద్దవాళ్ళు చెప్పి వాళ్ళని తీసుకుపోయి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఎవడు ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఏది అభివృద్ధి చేస్తారని వాళ్ళకి కలిగితే అభివృద్ధి చేసేదానికి ఓటు వేయాలని మేము కోరుకుంటాం. అందరూ ఎంప్లాయీస్ అంతా వచ్చి డోర్ టు డోర్ తిరిగి ఓటు నీకు ఉంది అని గుర్తు చేస్తూ
వాళ్ళకి ఆ స్లిప్ ఇచ్చి మళ్ళీ ఐడెంటిఫికేషన్ కోసం సంతకం పెట్టుకొని అక్నాలజ్మెంట్ కూడా తీసుకెళ్తున్నారు. ఇటువంటి అవేర్నెస్ గతంలో ఎప్పుడూ లేదు. భవిష్యత్తు బాగుపడాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలా. ఎన్ఆర్ఐలో కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి గవర్నమెంట్ని ఎన్నుకొని మన రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఓటు మీద అవేర్నెస్ ఇచ్చి మంచిగా ఓటేసి ఉండేటట్టుగా అందరూ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకే కాకుండా చుట్టుపక్కల తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రతి 5 ఏళ్లకు వచ్చి ఒక ఓటును ఎంతో విలువగా వేయాలని అభ్యర్థిని వారే కొన్ని క్షణాలను ఆలోచించుకొని ఎవరో ఒక అభ్యర్థికి ఓటు వేసి ఓటు వినియోగించాలని చెప్పి ఇక్కడున్న సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా కోరుతున్నారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి కెమెరామ్యాన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.